అమ్మాయి భట్టిప్రోలు విజయలక్ష్మి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి మనం ఏం చేయాలి? లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే అందరికీ ఇష్టమే కదా. లక్ష్మి ఎవరికొద్దు? అందులో లక్ష్మి అంటే చాలామంది కేవలం ధనలక్ష్మి మాత్రమే అనుకుంటారు, కానీ లక్ష్మి అంటే ధనలక్ష్మి కాదు, అష్టలక్ష్మి స్వరూపం. ఆవిడే సంతానం, ఆవిడే ధనం, ఆవిడే ధైర్యం, ఆవిడే మనకి వీరలక్ష్మి, ఆవిడే విద్యాలక్ష్మి. అసలు ఒకటి కాదేంటి ఆవిడ, ఆవిడ సమస్తం. ఆవిడే గజలక్ష్మి. అన్ని రకాల లక్ష్మిలు కలిసి అష్టలక్ష్మి రూపంగా మనకి ఆ దేవత ప్రసన్నం అవుతూ ఉంటుంది. కనుక ఇవన్నీ ఉంటే ఇక మనకి ఇంకేముంది? అంగబలం, అర్ధబలం, సంతాన బలం, ఇల్లు వాకిలి అన్నీ వచ్చేసినట్టే కదా, వాహనాలు అన్నీ వచ్చేసినట్టే కదా. కనుక అష్టలక్ష్ములు మనకి అనుగ్రహించారు అంటే మనకి ఈ సంసారంలో అంటే ఈ ప్రపంచంలో దొరకనిది ఏమీ లేదు, దొరకనిది ఏమీ లేదు. అటువంటి అష్టలక్ష్మి అనుగ్రహం కావాలని చక్కగా అష్టలక్ష్మి స్తోత్రం ఒకటి ఉంది, అది చదువుకోవచ్చు. లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ఉంది, అది చదువుకోవచ్చు. సహస్రనామ స్తోత్రం ఉంది, లక్ష్మీ సహస్రనామ స్తోత్రం, అది చదువుకోవచ్చు. ఇవన్నీ కాకుండా లక్ష్మీ అనుగ్రహం చాలా వింతగా తమాషాగా జరిగినటువంటి 2 సందర్భాలు, 2 స్తోత్రాలకి ఈ ప్రత్యేకత మన గ్రంథాల్లో తెలిసింది. అంటే ఈ మధ్య కాలపు చరిత్రలోనే, కలియుగపు చరిత్రలోనే నేను చెప్తున్నా, ఎప్పుడో పాత యుగాల నాటి చరిత్ర కూడా చెప్పటలా. ఒకటి ఆది శంకరాచార్యుడు కాలడిలో చేసినటువంటి కనకధారాస్తవం, ఇంకొకటి వేదాంత దేశికులు కంచిలో చేసినటువంటి శ్రీస్తుతి. ఈ 2 స్తోత్రాలు కూడా అక్కడ వారికి అవసరమైనప్పుడు ధనం కావాలన్నప్పుడు వాళ్ళు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకొని, అమ్మ లక్ష్మీదేవి ఇక్కడ ఉన్నటువంటి ఈ దరిద్ర బాధను పోగొట్టు అని వాళ్ళు ప్రార్థిస్తే వారికి ఆ ధనం లభించింది. వారికి అంటే ఇక్కడ కూడా కొంచెం చిన్న మెలిక ఉంది. ఆ ప్రార్థన చేసినటువంటి శంకరాచార్యుడు కానీ, వేదాంత దేశికుడు కానీ వారి కోసం వారు ధనాన్ని కోరలేదు, వారి కోసం వారు ధనాన్ని కోరలేదు. ఇది బాగా గుర్తుంచుకోవని అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. వారు ఎదురుకుండా ఉన్నటువంటి ఒక భాగవతుడు కష్టంలో ఉంటే ఆ భాగవతుడి కష్టం తీర్చటం కోసం, వారికి ధనం రావటం కోసం వీరు ప్రార్థించారు. వీరికి ప్రార్థించే శక్తి ఉంది, ఆ దేవతను ప్రసన్నం చేసుకునే శక్తి ఉంది, ఆ మంత్రాలు వారికి సిద్ధించి ఉన్నాయి. కనుక వీరు చేస్తే అది వెంటనే మంత్రసిద్ధి కలిగి, అంటే సంకల్ప శుద్ధి ఉంటే అది మంత్రసిద్ధి దాకా వెళ్తుందమ్మా. కనుక మనకు ముందర భావశుద్ధి ఉండాలి. ఎందుకోసం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, ఈ కారణం ఏమిటి, ఈ ధనం తర్వాత దుర్వినియోగం కాదు కదా అనేటటువంటి భావాలు తెలియాలి. కనుక ఈ రకంగా చేస్తే కాలడిలో శంకరాచార్యుడు ఒక పేద స్త్రీకి, అసలు సరిగా కట్టుకునే బట్ట కూడా లేనటువంటి స్త్రీకి, ఇంట్లో తినటానికి తిండి కూడా లేనటువంటి ఒక స్త్రీకి చక్కగా బంగారు ఉసిరికాయలు కురిపించేటటువంటి స్తోత్రం చదివి అది చేశాడు. అంటే ఆ స్త్రీకి అంత అవసరం ఉంది. ఆ స్త్రీ కూడా చక్కగా తన దగ్గర ఉన్నటువంటి చివరి వస్తువుని కూడా దానం చేయడానికి బయటకు వచ్చింది. సాధారణంగా మనం చివరి రూపాయి ఎవరికి ఇవ్వం, రూపాయికి ఇప్పుడు విలువే లేదనుకోండి, ఆ వస్తువు చివరి వస్తువు ఎవరికి ఇవ్వం. ఇది మనకి ఇంకెవరికైనా అవసరం పడుతుందేమో, లేకపోతే మనకే అవసరం వస్తుందేమో, చివరిది తీసుకునేటప్పుడు అందరూ కూడా కాస్త ఆలోచిస్తారు, ఇది ఇంకెవరికైనా ఇంకా నాకన్నా అవసరమేమో అనేటటువంటి విధంగా ఆవిడ చివరి వస్తువును కూడా తీసుకొచ్చి శంకరుని జోలిలో వేసినప్పుడు అసలు ఆవిడ కోసం ఈయన ఈ స్తవం చదివాడు. కనకధారాస్తవం అంటాం. కనకమే ఉసిరికాయల, బంగారు ఉసిరికాయల రూపంలో కురిసింది ఆ ఇంట, ఆ ముంగిట. కనుక ఇటువంటిది. ఇంకొకటి అంటే పుచ్చుకునే వారికి కూడా అర్హత ఉండాలి. ఆవిడకి అర్హత లేదు, ఆవిడ కిందటి జన్మల్లో దానాలు అవి ఏం చేసుకోలేదు, ఆవిడకి పుణ్య విశేషం లేదు, అందుకే దరిద్రం అనుభవిస్తోంది అని కూడా అక్కడ లక్ష్మీదేవి చెప్పగా శంకరుడు ఏమన్నాడు, నువ్వంత గొప్పదానివి కదా, నీలాంటిది కూడా తీసేయలేకపోతే ఆ దరిద్రం అంత గొప్పదా నీకంటేను, దయచేసి ఆ స్త్రీకి ఆ దరిద్రాన్ని అంతా తీసేసి హరించి ధనాన్ని ప్రసాదించు అని వేడుకున్నాడు. ఆవిడ గొప్పలన్నీ పొగిడాడు, ఆవిడ మహత్తులన్నీ పొగిడాడు. ఆవిడ తమ్ముడిని, ఆవిడ భర్తని, ఆవిడ కుటుంబాన్ని, ఆవిడ వంశాన్ని అన్నీ అసలు పొగడని ప్రాంతం లేదనమాట. అన్ని రకాలుగా పొగిడితే అప్పుడు ఆవిడ కరుణించి ఆ పేదరాలి దరిద్రం తీసేసి అక్కడ ధనం కురిపించింది. అలాగే వేదాంత దేశికుడు కూడా ఒక బ్రహ్మచారి వచ్చి వివాహం చేసుకోవాలండి, బ్రాహ్మణ బ్రహ్మచారి, అతను పూజారి అవ్వాలి. పూజారి అవ్వాలంటే కొన్ని పూజలు చేయాలంటే తప్పనిసరిగా భార్య పక్కన ఉండాలి. అతను పేదవాడని పిల్లని ఎవరు ఇవ్వటం లేదు, పెళ్లి కాలేదు, పక్కన భార్య లేదు. పక్కన భార్య లేకపోతే కొన్ని పూజలు మనం చేయకూడదు, మహా తప్పు, మహాపాపం.
ఆ పాపం తరతరాలుగా వెంటాడి వేధిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల చూడండి, భార్యాభర్త ఇద్దరూ వెళ్ళి కూర్చుని కళ్యాణం చేయాలి. భార్యాభర్త కళ్యాణానికి ఇద్దరూ వెళ్ళి కూర్చుని బట్టలు సమర్పించాలి. భార్యాభర్త ఇద్దరు వెళ్ళి కూర్చుని తా అక్కడ తలంబ్రాలు సమర్పించాలి. ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. పద్ధతిలోనే, ఆ శాస్త్రంలోనే ఇవన్నీ ఉన్నాయి. ఆ తంత్రంలోనే ఉంటుంది ఇదంతా. దానిని దాటి మీరి తప్పు పనులు చేస్తే మాత్రం దానికి సంబంధించిన శిక్ష తప్పకుండా ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే ఎప్పుడు మీద పడిపోతుందో తెలియకుండా ఆ కష్టం అప్పుడు అలా మీద పడిపోతుంది. అప్పుడు రక్షించేవారు ఎవ్వరూ ఉండరు. అప్పుడు ఎంత వేడుకున్నా, ఎంత ముత్తుకున్నా రక్షించేవారు ఉండరు. అందుకని ఈ తప్పులు ఏవి చేయకూడదని అతను, నాకు భార్య పక్కన లేకపోతే నేను యజ్ఞయాగాదులు చెయ్యలేని, నేను పూజలు చెయ్యలేని, యజ్ఞాల్లో హవిస్సులు సమర్పించాలంటే నా పక్కన నా భార్య ఉండాలి కదా, ఆవిడ అనుమతి ఉండాలి కదా నాకు. ఒక చిన్న కథ చెప్తాను. రామాయణంలో సీత లేకపోతే నేను అశ్వమేధ యాగం చేయలేను, సీత లేదు కదా అంటే, అప్పుడు పురజనులందరూ కలిసి వారి బంగారాన్ని సమర్పించి బంగారు సీతని తయారు చేసి ఆ దేవిని ఆ బంగారు సీతా విగ్రహంలో ఆవాహనం చేసి రాముడి పక్కన కూర్చోబెట్టి యాగం చేయించారు. అంతేగాని సీత లేకుండా రాముడు యాగం చేయలే. గమనించండి, సీతా వియోగం తర్వాత కూడా సీత విగ్రహాన్ని పక్కన పెట్టుకునే యాగం చేశాడు. ఇక్కడ ఈ బ్రహ్మచారికి ఆ ఇబ్బంది వచ్చింది. ఆయన వేదాంత దేశకుడి దగ్గరికి వెళ్ళి, నేను నా కులవృత్తి అయిన పూజారి పని స్వీకరించడానికి నా పక్కన భార్య లేదు, ఆ పని నేను చెయ్యాలి, నా దగ్గర డబ్బు లేదు, నాకెవరు పిల్లనివ్వటం లేదు, కనుక నాకు డబ్బు కావాలి. ఎందుకు డబ్బు కావాలో చెప్పాడు. చెప్పేసరికి ఆ వేదాంత దేశకుడు చాలా చెలించిపోయి, ఈ పిల్లవాడు దైవ కార్యాలు చేయటాని కోసం అడుగుతున్నాడు కనుక ఇతనికి ఈ కనకం ఇవ్వు, ఈ ధనం ఇవ్వు. అప్పుడు ఆ రోజుల్లో ఇప్పటిలాగా కాదు కదా, బంగారమే అసలైన ధనం. ఆ బంగారాన్ని ఆవిడ నాణ్యాల రూపంలో కురిపిస్తే ఆ నాణ్యాలన్నీ వేదాంత దేశకుడు తనకు ఉంచుకోలే. అక్కడ శంకరాచార్యుడు ఒక ఉసిరికాయ తనకు ఉంచుకోలే, ఇక్కడ వేదాంత దేశకుడు ఒక కాయిన్ కూడా తనకు ఉంచుకోలే. అవన్నీ తీసుకొచ్చి ఆ బ్రహ్మచారికి ఇచ్చేశాడు. ఆ బ్రహ్మచారి దానిని ఉపయోగించి ధనవంతుడిగా పేరు తెచ్చుకుని పెళ్లి చేసుకుని తర్వాత పూజాధికాలు చేసుకున్నాడు అనేది ఆ కథా వృత్తాంతం. ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి నిదర్శనాలు కాలడి వెళ్ళినా కనిపిస్తాయి, కంచి వెళ్ళినా కనిపిస్తాయి. కంచిలో వరదరాజస్వామి ఆలయంలో తాయారు దగ్గర జరిగింది ఈ సంఘటన. తాయారంటే మహాలక్ష్మి. అక్కడ జరిగింది ఈ సంఘటన. అక్కడ కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ ఒక్కసారి ఇలాంటివన్నీ ఆలోచించుకోండి. కనుక ఈ రకంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి చేయాల్సిన స్తోత్రాలు బోల్డ్ ఉన్నాయి. కనుక ఎవరైనా ఆపదలో ఉంటే, ఎవరైనా కష్టంలో ఉంటే, ఎవరైనా దరిద్రంలో ఉంటే, ధనహీనతలో ఉంటే వాళ్ళకి ఇవన్నీ రావాలండి. నిండు మనసుతో మీరు ధ్యానించండి, వారికి అది ఉపయోగపడుతుంది. ఇవన్నీ గమనించుకోండి. అంతేగాని నా ఇంట్లో కురవాలి, నా నెత్తి మీదే కురవాలి అని కోరుకోకండి. కోరుకోవచ్చు, అది కూడా మనకు అవసరమైతే తప్పనిసరిగా నాకు కావాలమ్మా, నువ్వు కాకపోతే ఇంకెవరు నాకు ఇస్తారు అని కోరుకోవటమే. కనుక ఇలాంటి లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు చక్కగా ఒక శుక్రవారం నాడు ప్రదోష సమయాన 4 వైపులా 4 ఆవు నెయ్యి దీపాలు పెట్టుకుని మధ్యలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని మీకు తోచిన లక్ష్మీ స్తోత్రాలు చదువుకోండి. మీకు తోచిన లక్ష్మీ స్తోత్రాలు చదువుకోండి, శ్రీ సూక్తం చదువుకోండి. ఏం కావాలంటే అటువంటి స్తోత్రాలన్నీ చదువుకుంటే ఆ దేవత మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా అందరికీ దొరుకుతుంది.